టుడే మనం ఈరోజు డిస్కషన్ చేసేదంటే ఫండమెంటల్ థీరం ఆఫ్ ది ఫస్ట్ థీరం ఇన్ ఫస్ట్ చాప్టర్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed as every composite number can be expressed as can be expressed as can be expressed as product expressed as a product and product of primes and factorization is unique అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే యూనిక్ అంటే ఓన్లీ వన్ అని అర్థం, వన్ టైం, వన్ వే. 6 is equal to 2 into 3 అంతే. ఇంక దానికి వేరే మెథడ్ ఏం లేదు. ఇంకా 2 into 3 అంతే, అండ్ 3 into 2 12 is equal to 2 into 3 అంతే. ఇక్కడ వేరే అంటే ఇక్కడ ఆర్డర్ మార్చు తప్ప అవే నెంబర్స్ ఉంటాయి, వేరే నెంబర్స్ ఇంకేం రావు ప్రైమ్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ 18 is equal to 2 into 3 into 3 అంతే. ఆర్డర్ ఎట్లా ఇటు మారుతుంది కానీ సేమ్ నెంబర్స్ అయితే మనకు అవే ఉంటాయి. 2 into 3 into 3 వస్తుంది, కానీ 3 into 2 into 3 వస్తుంది తప్ప వేరే నెంబర్స్ అంటే. అందువల్ల దీన్ని యూనిక్ అంటాం. ఆర్డర్ అనేది ఇక్కడ మనకు ముఖ్యం కాదు, సేమ్ నెంబర్స్ మనకు ఉంటాయి. అది ఫండమెంటల్ థియరం. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఏముంది మనకు టెక్స్ట్ బుక్లో, మనకు ఎగ్జాంపుల్ 1 ఏముంది చూద్దాం ఒకసారి. ఇక్కడ 4 power n ends with 0 if any natural number. అంటే ఇక్కడ మనకు 4 power n అనేది n ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే 0తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ గివెన్ నెంబర్ is 4 power n. గివెన్ నెంబర్ is 4 power n. ఇఫ్ అంటే ఇక్కడ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ అటు పక్కన మనం మెన్షన్ చేసేది n. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ 1 అంటే స్టార్టింగ్ నెంబర్ 1 కాబట్టి 1 తీసుకున్నాను ఇక్కడ. సో దే ఫర్ 4 power n ఈజ్ ఈక్వల్ 4. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ 4 power 2 ఈజ్ ఈక్వల్ టు 16. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ 4 power 3 ఈజ్ ఈక్వల్ టు 64. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ n అనేది మనకు ఆడ్ నెంబర్ అయితే 4 వస్తుంది, ఎండ్ అనేది n అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు 6 వస్తుంది. చూడండి మళ్ళీ 4 power 4 ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకు 64 into 256 వస్తుంది. అంటే ఇక్కడ n అనేది ఆడ్ నెంబర్ అయితే 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ 6 వస్తుంది. సో ఇక్కడ మనకు 0 అనేది కనబడలేదు. సో ఇక్కడ కన్క్లూజన్ ఏమి ఇస్తాం, ఇఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ cannot be 4 power n is cannot end with 0 అంటే 0తో ఎండ్ అవ్వదు అనమాట. అది మీనింగ్, cannot end with 0. ఇది మనకు ఎగ్జాంపుల్ 1. ఇక్కడ తీసుకున్నాక మనకు 0తో ఎండ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆడ్ నెంబర్ తీసుకుంటే 4 వచ్చింది n ప్లేస్లో, ఈవెన్ నెంబర్ తీసుకుంటే 6 వచ్చింది. ఇది మనకు ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలా? సో ఫస్ట్ ఓకే, ఇక ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడే మనం యూస్ చేయము. టెక్స్ట్ బుక్లో ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్, డివిజన్ మెథడ్ లేదు. సో ఎగ్జాంపుల్ 2, గివెన్ నెంబర్స్ ఏమున్నాయి? గివెన్ నెంబర్స్ చూద్దాం. ఇచ్చినట్టు 6 and 20 గివెన్ నెంబర్స్ ఆర్ 6 and 20. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మనం చేయాలా? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి విడివిడిగా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ 6 is equal to ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 is equal to 6 ప్రైమ్ ఉన్నాయి 2 into 3 అంతే, ఇంక వేరేదేం లేవు. 20 is equal to ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 20ని ఎట్లా రాసుకుంటాం మనం ఒక్కసారి షార్ట్ డివిజన్ చూద్దాం. షార్ట్ డివిజన్లో మనం 20ని ఎలా చేయాలా? 20 2 into 2 10s 2 5s అంటే 2 into 5 అది మనకు 20 అని వస్తుంది.
సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్స్. రెండిట్లో కామన్గా ఏమున్నాయి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 ఇది. సో హెచ్సిఎఫ్ అనేది ఓన్లీ 2, అంటే ఇక్కడ ఓన్లీ 2 ఉంది కాబట్టి 2 వచ్చేస్తుంది అంతే. ఇంకా డైరెక్ట్ హెచ్సిఎఫ్ అది. ఒకవేళ వేరే నెంబర్ ఉంటే దాంతో మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం ఫస్ట్ మనం ఏం చేయాలా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ మనం 2 రాసుకోవాలా. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి, 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది. సో మొత్తం మనకు ప్రోడక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు, ఇక్కడ మనకు టోటల్ 6 నెంబర్ వచ్చి మనకు 60 వస్తుంది. ఇక్కడ దీని బట్టి రిలేషన్ కూడా ఉంది మనకు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ మధ్య. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అది మనకు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం షేడ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో కరెక్ట్గా నేను చేసి పెడతాను. ఇక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి వీడియో అనేది కరెక్ట్గా రావడం లేదు. సో నెక్స్ట్ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఎక్సైజ్ చూద్దాం. ఎక్సైజ్ 1.1. నెక్స్ట్ ఎక్సైజ్ 1.1 ఏమొస్తుంది చూద్దాం. 1.1 ఫస్ట్ నెంబర్. ఇవి ఇక్కడ ఫస్ట్ ఎక్సైజ్ లేని ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం నెంబర్స్ ఏమి ఇచ్చాడు మనకు, నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఏమి ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ వచ్చి ప్రైమ్ ప్రాక్టీస్ రాసుకోవాలని చెప్పి నెంబర్ వచ్చి మనకు 140 మనం చేయాలి. ఇక్కడ 140 అంటే మనకు 270s. నెక్స్ట్ 235. ఇక్కడ 3 యాక్చువల్గా 7 5 జార్ 7 5 35, 3 5 రాశాను. ఇక్కడ రాంగ్, ఇది 7 5 జార్ అంటే 2 × 2 × 7 × 5 రాయాలి. ఆడ 3 ప్లేస్లో 7 వస్తుంది. ఇక్కడ అది మిస్టేక్, అది సారీ ఏమనుకోవద్దండి. ఆడ 3 ప్లేస్లో 7 వస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్, నెక్స్ట్ ప్రాబ్లం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ ఏముందంటే ఇక్కడ మనకు 156. ఇప్పుడు 156ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకుంటాం, 156 2 7 జార్ 2 8 జార్ 2 3 జార్ 2 9 జార్ 3 1 జార్ 3 3 జార్ చూసుకోండి. ఏమొచ్చాయి మనకు 2 × 2 × 3 × 13. వీటన్నిటి ప్రోడక్ట్ చేయండి, మళ్ళీ 156 వస్తుంది. ఆ ప్రైమ్ నెంబర్స్ నుండి మనం ప్రోడక్ట్ చేసుకుంటే మనకు సేమ్ నెంబర్ మళ్ళీ వస్తుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్.